హాయ్ అండి. హలో. నెయ్యి మాత్రం చాలా మంచిగా టేస్టీగా రావాలంటే నెయ్యి పాల మీద మీగడ స్టోర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని తీసి మిక్సీ జాడీలో వేసి బాగా బీట్ చేయాలండి. కొంచెం వాటర్ వేసుకొని బీట్ చేసుకున్నా ఏం లేదు, ఉట్టించేసుకున్నా ఏం కాదు. కాకపోతే వాటర్ వేసుకుంటే మిక్సీ బ్లేడ్లు చాలా ఈజీగా తిరుగుతాయి. తిరిగిన తర్వాత దాన్ని బీట్ చేసుకొని వాటర్లో వేసి బాగా కడగాలండి మీగడను. లేకపోతే కొంచెం చాలా రోజుల నుంచి స్టోర్ చేస్తాం కదా మనము, అందుకని కడగాలి. కడిగి దాన్ని స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్నప్పుడు త్వరగా మిక్సీ అది అవుతుంది. ఇంకోటి మనం మిక్సీ కడుక్కున్న బ్లెండ్ చేసాం కదా, దాన్ని వేడి నీళ్ళు వేసి త్వరగా క్లీన్ అయిపోతుంది. అది పాలు మీగడ నుంచి తీసాం కదండి వెన్నను, మనం అది స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉంటే త్వరగా అయిపోతుంది. లేకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. అలా తిప్పుతున్నప్పుడు మనకు నెయ్యి అవ్వడం స్టార్ట్ అయింది. చూసారా అక్కడ మనకు నెయ్యి త్వరగా అయిపోవాలంటే కొంచెం తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉంటే త్వరగా అయిపోతుంది. ఇంకొకటి, మనం వాటర్లో బాగా కడిగాం కదా, గసి కూడా ఎక్కువగా రాదు. కొంచెం ఈ నెయ్యి బాగా ఇదవుతున్నప్పుడు కొన్ని మెంతులు వేసుకోవాలండి. దాంట్లో కొన్ని మెంతులు, ఒక్క తమలపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి చాలా బాగుంటుంది. నెయ్యి కూడా రవ్వగా ఉంటుంది. చాలా బాగుంటుంది నెయ్యి మాత్రం. ఇంట్లో చేసుకొని ట్రై చేయండి ఒకసారి. చాలా మంచి నెయ్యి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో. నెయ్యి మాత్రం చాలా బాగుందండి నెయ్యి. ఒకసారి మీరు ఇంట్లో చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ అండి.